పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె సముద్రపుగట్టు గ్రామానికి చెందిన చేబ్రోలు బసవయ్య అనే విద్యార్థి త్రిబుల్-ఐటీ లక్నోలో ఎంఎస్సీ డేటా సైన్స్ చేయుటకు ఆర్థిక సమస్య కారణంగా ఇటీవల ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ను సహాయం కోరడం జరిగింది. చదువుకు ఆర్థిక సమస్య అడ్డు రాకూడదనే నేపథ్యంతో వెంటనే స్పందించి సహాయం కోరిన బసవయ్యకు 4 సెమిస్టర్లకు 4 లక్షల రూపాయలకు గాను మొదటి సెమిస్టరీ 1,16,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని లోకేష్ సహకారంతో ఈరోజు క్యాంపు కార్యాలయంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆ మొత్తం చెక్ రూపంలో తనకి అందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ సహాయం కోరిన ప్రతి ఒక్కరికి లోకేష్ అండగా నిలుస్తున్నారని, ప్రభుత్వం నుండి మాత్రమే కాకుండా వివిధ మార్గాల ద్వారా అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని, దీనిలో భాగంగా బసవయ్యకు ఆర్థిక సహాయాన్ని పంపించారని, భవిష్యత్తులో మిగిలిన సెమిస్టర్లకు కూడా సహకారాన్ని అందిస్తారని తెలిపి బసవయ్య ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. కేఎస్గట్టు గ్రామానికి చెందినటువంటి బసవయ్య అనే విద్యార్థి ఇటీవల ట్విట్టర్లో తన చదువు కోసం సహాయం అందించమని లోకేష్ గారికి విన్నవించుకోవడం మనందరికీ కూడా తెలుసు. లోకేష్ గారు కూడా వెంటనే స్పందించి ఈ అబ్బాయికి కావాల్సినటువంటి ట్రిపుల్-ఐటీలో లక్నోలో చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఈరోజు మొదటి సెమిస్టర్కి సంబంధించి 1,16,000 రూపాయలు కూడా ఈరోజు లోకేష్ గారి సహకారంతో బసవయ్యకి అందించడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు కూడా లోకేష్ గారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాటకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా సహకారాన్ని అందిస్తున్నారు. వెంటనే ఎవరైతే అవసరాల నిమిత్తం లోకేష్ గారిని అప్రోచ్ అవుతున్నారో ప్రభుత్వం నుంచే కాకుండా ఈరోజు వివిధ మార్గాల ద్వారా అందరికీ కూడా సహకారం అందించే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు బసవయ్య చదువుకి ఎక్కడా కూడా ఆటంకం కలగదని ఏ విధంగా లోకేష్ గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు బసవయ్యకి ఆర్థిక సహకారాన్ని అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 1,16,000 రూపాయలు చెక్కులు లోకేష్ గారు పంపించడం జరిగింది. ఆయనకి కూడా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మిగిలిన సెమిస్టర్లు కూడా పూర్తిగా తన చదువుకి అయ్యే వరకు కూడా లోకేష్ గారు మాట ఇచ్చిన ప్రకారం వారికి సహకారాన్ని అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.